बीआरएस एमएलए तलसानी श्रीनिवास यादव ने आज तेलंगाना भवन में एमएलसी महमूद अली और दीगर के हमरा प्रेस कॉन्फ्रेंस करते हुए रियासती वजीर सीतक्का और पीसीसी सदर महेश कुमार गौड़ को खुली पेशकश की। उन्होंने कहा कि अगर आप साबित कर सकते हैं कि दिलावरपुर में इथेनॉल फैक्ट्री उनके ख़ानदान की है तो वो कंपनी उनके नाम लिख देंगे। वाज़ेह हो कि पीसीसी सदर महेश कुमार गौड़ और वजीर सीतक्का ने तलसानी के बेटे पर इथेनॉल फैक्ट्री मामले में मुलव्विस होने का इल्ज़ाम लगाया है। तलसानी ने वाज़ेह किया कि उनके ख़ानदान का इथेनॉल कंपनी से कोई ताल्लुक़ नहीं है। उन्होंने मज़ीद कहा कि इथेनॉल कंपनी की इजाज़त मरकज़ी हुकूमत की तरफ से दी जाती है। వాళ్ళు ముగ్గురు కూడా బాధ్యత గల వ్యక్తులు ఎలిగేషన్ చేసేటప్పుడు కొంత బాధ్యతగా చేస్తే మంచిగా ఉంటుంది। రైతులు పెద్ద ఎత్తున గడిచిన 2 రోజుల నుంచి ధర్నా చేస్తారు, రోడ్ల మీదకి వచ్చిండ్రు, అధికారులను దిగ్బంధం చేసిండ్రు। ఇవన్నీ మనం టీవీలో పేపర్లో చూసినటువంటి అంశాలు। ఆ ప్రాబ్లం ఏంది సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్ తీసుకుంటుందో తీసుకోవాలి। అది పక్కన పెట్టి నా మీద ఏదో ఎలిగేషన్ చేసి ఆ కంపెనీకి మా కొడుకు కానీ మాకు కానీ ఎటువంటి సంబంధం లేదు। రెండోది మీరు ప్రూవ్ చేస్తే మీకే రాసిస్తాం। ఒకటి 2016 అంటే 8 సంవత్సరాల క్రితం రాజమండ్రి ప్రాంతంలో పిఎంకే డిస్టిలేషన్స్ కంపెనీ అని ప్రారంభించి ఒక గ్రూప్ ఒక 8-9 మంది వాళ్ళు ఒక కంపెనీ పెట్టాలనేటువంటి సంకల్పంతో అక్కడ స్టార్ట్ చేశారు। అప్పుడే వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు ఉండాలి అవన్నీ డిసైడ్ చేసి అది 2016 8 సంవత్సరాల క్రితం, అది కూడా సెప్టెంబర్। ఆ తర్వాత అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే అక్కడ ఆంధ్రప్రదేశ్, అది వర్కౌట్ కాలే। ఆ తర్వాత 3 నెలలే అంటే 2016 డిసెంబర్లో అందరు రాజీనామా చేశారు। మీరు గూగుల్లో చెక్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది। ఈ దాపరికం దాచిపెట్టేది ఏమీ లేదు, అది అక్కడికి క్లోజ్ అయిపోయింది। 2016లో క్లోజ్ అయిపోయింది। ఆ పేపర్ తీసుకొని ఆ పేపర్ ఎన్నో పట్టుకొని ఇది చూపిస్తారు మీకు। నేనన్నా బాధ్యత గల ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలు ఏంది, రైతాంగం అక్కడ ధర్నా ఎందుకు చేస్తుండ్రు, అక్కడ కంపెనీ రావద్దని వాళ్ళు రోడ్ల మీదకి ఎందుకు వచ్చిండ్రో అది పరిష్కారం చేస్తే బాగుంటుంది। కానీ ఏదో టీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేయాలి, మమ్మల్నే టార్గెట్ చేయాలి అనే సంకల్పం నిన్న మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు।